హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ సెలబ్రిటీ అప్డేట్స్. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే బూస్ట్ తోటి నేను ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇకపోతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరాజ్ చిత్రంలో నటిస్తున్నారు. భారీ స్థాయిలో కొరటాల శివ దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీ విషయంలో దర్శకుడు బాహుబలి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట. RRR వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా దేవరా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతుంది. సుమారు 300 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. 2 భాగాలుగా దీన్ని తీసుకొస్తారట దర్శకుడు కొరటాల. సినిమా భారీ స్కేల్లో ఉండడంతో కథ ఒక పార్ట్లో చెప్పలేకపోవడంతో 2 భాగాలుగా చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో జాన్వీ కపూర్ ఎన్టీఆర్కి జోడీగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు సైన్ టామ్ చాకో మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. దేవరా సినిమాలో తారక్ 2 పాత్రల్లో కనిపించబోతున్నట్టు సోషల్ మీడియాలో ఫిల్మ్ నగర్ సర్కిల్లో చర్చ నడుస్తుంది. తండ్రి కొడుకులుగా తారక్ కనిపిస్తారట. దీనికి సంబంధించి టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారట కొరటాల. బాహుబలి స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ స్ట్రాటజీ ఏంటనేది చూద్దాం. బాహుబలిలో ప్రభాస్ 2 పాత్రలు చేశారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా కనిపించారు. తండ్రి కొడుకుల కథగా చెప్పారు. తండ్రి విరోచిత పోరాటం, తల్లి సోదరుడు కలిసి చేసిన కుట్ర, దాన్ని కొడుకు ప్రతీకారం తీర్చుకోవడం అనే కథతో రూపొందింది. అయితే మొదటి భాగంలో కొడుకు పాత్ర ప్రధానంగా నడిపించారు. తండ్రి పాత్ర హింట్ ఇచ్చి రెండో భాగంలో మెయిన్గా చూపించారు. శక్తివంతమైన తండ్రి పాత్రని రెండో పార్ట్లో చూపించారు. ఇప్పుడు దేవరా విషయంలోనూ అదే చేస్తున్నారట కొరటాల. దేవరా కూడా 2 భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ఇందులోనూ ఎన్టీఆర్ని తండ్రి కొడుకులుగా చూపిస్తున్నారట. అయితే మొదటి భాగంలో కొడుకు పాత్రను ప్రధానంగా చూపిస్తారని, రెండో భాగంలో శక్తివంతమైన తండ్రి పాత్రని చూపిస్తారని తెలుస్తుంది. సముద్రం నేపథ్యంలో పోర్టు ప్రధానంగా ఈ మూవీ సాగుతుందని సమాచారం. పోర్ట్ని తండ్రి నిర్మిస్తే ప్రత్యర్థులు కుట్ర చేసి స్వాధీనం చేసుకుంటారు. తండ్రి పాత్రని చంపేస్తారు. ఆ తర్వాత కొడుకు వచ్చి వారిపై ప్రతీకారం తీర్చుకొని మళ్ళీ ఆ పోర్ట్ని తన వశం చేసుకోవడమే దేవరా కథ అని తెలుస్తుంది. బాహుబలి లాగే దేవరా స్క్రీన్ ప్లే కూడా నడుస్తుందని అంటున్నారు. బ్యాక్గ్రౌండ్లు వేరు కానీ బేసిక్ లైన్ మాత్రం ఒకేలా ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టింట హాట్ టాపిక్గా వైరల్ అవుతుంది. ఇక దేవరా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్కి ఇది తొలి సోలో పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమాతో తన సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి ఏ రేంజ్లో ఆదరణ పొందుతుందో చూడాలి. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ను సాధించారు. మరీ ముఖ్యంగా బన్నీ అలా వైకుంఠపురంలో సినిమాతో పాటు పుష్ప సినిమాతో పవన్ వాల్ ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో బన్నీ మేనరిజంతో పాటు సినిమాలోని సాంగ్స్ వరల్డ్ వైడ్గా ఎంత రీచ్ను సంపాదించుకున్నాయి. పుష్పతో బన్నీ ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అలాగే అంతకుముందు వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాతో ఇంకా పాపులర్ అవుతూనే ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ముఖ్యంగా ఈ సినిమాలో బుట్టబొమ్మ సాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ని సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ పాటకి ఓ హాలీవుడ్ పాప్ సింగర్ స్టెప్ వేసి ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. బుట్టబొమ్మ సాంగ్ని పాడిన సింగర్ అర్మాన్ మాలిక్తో కలిసి హాలీవుడ్ సింగర్ ఎడ్ షీరన్ డ్యాన్స్ వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తుంది. ఈ వీడియోతో మరోసారి బుట్టబొమ్మ సాంగ్ టైమ్ లైన్లోకి వచ్చింది. ఈ పాట వరల్డ్ వైడ్గా ఇంతటి ఫేమస్ అవ్వడానికి ముఖ్య కారణం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ సాంగ్లోని హుక్ స్టెప్ని వార్నర్ ఓ రేంజ్లో ప్రమోట్ చేశారు. ఇంటర్నేషనల్ మ్యాచ్ మధ్యలో పిచ్ పైన స్టెప్ వేసి మరీ వార్నర్ ఆకట్టుకుంటూ వచ్చారు. ఇప్పటికీ కూడా వార్నర్ కనిపిస్తే చాలామందికి ఇదే స్టెప్ ముందుగా గుర్తుకు వస్తుంది. అందుకనే ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆ పాట ఆ స్టెప్ ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంది. అంతేకాదు, ఈ పాట తర్వాత వచ్చిన పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ కూడా ఓ రేంజ్లో పాపులర్ అయింది. ఆ పాటలో చెప్పు వదిలేసి అల్లు అర్జున్ వేసిన స్టెప్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు భారీగా క్రేజ్ను కూడా సాధించింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఈ 2 పాటలకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసింది జానీ మాస్టర్. 2 పాటల్లో స్టెప్స్ చాలా సింపుల్ అండ్ గ్రేస్ ఉండటంతో ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యాయి.